హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తొలి ఏకాదశి కదా. మా ఇంట్లో అయితే ఇవి స్పెషల్ చూడండి. ఆలుగడ్డ బజ్జీ, పూరి, అట్లాగే మిరపకాయ బజ్జీలు, పాయసం కూడా చేసినాం అనమాట. స్వీటు ఈరోజు తొలి ఏకాదశి కదా, పెంక పెట్టాలి కాబట్టి ఇవన్నీ అయితే చేసినాను చూడండి. పాయసం అయితే చాలా లూజ్ చేసిన టైట్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మిర్చీల కోసం అయితే మిర్చి బజ్జీలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆలుగడ్డ బజ్జీ కోసం ఆలుగడ్డ కూడా చాప్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి పూరి పిండి తడిపి పెట్టేసినాను. ఇది వచ్చేసి బజ్జీలకి పిండి కూడా తడిపి పెట్టిన. అట్లాగే ఇప్పుడు పాయసంలోకి సాబుదానా అయితే నానబెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ పిండిలన్నీ కూడా 10 నుంచి 15 నిమిషాలు ఇట్లా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, సాబుదానా కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది మనకి పాయసంలోకి. 1 కప్పు సాబుదానా అయితే తీసుకున్నాను. ఇక్కడ శనగపిండి కూడా తడిపి పెట్టుకున్నాను బజ్జీల కోసము. పూరి పిండి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకున్నాము. 10 నుంచి 15 నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ముందుగా అయితే పాయసం అయితే చేసుకుందాము. అన్ని ఫుల్ వీడియో అయితే ఎలా అన్నది ప్రాసెస్ ఏం చూపించట్లేదు, జస్ట్ ఏమేమి చేస్తున్నా అన్నది మాత్రమే చూపిస్తున్నాను వీడియోలో. ఇప్పుడు చూడండి, పాయసం నేను ఇంత లూజ్గా అయితే చేస్తున్నాను. ఎంత లూజ్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది, ప్లస్ గట్టిగా కూడా అయిపోతుంది అనమాట. ఎంత లూజ్ చేసుకుంటే అంత గట్టిగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పూరి అయితే చేస్తున్నాను. ఇప్పుడు తొలి ఏకాదశి పండగ కాబట్టి పెంక పెట్టుకోవాలి అంటారు కదా, మొదటి పండగ. ఇప్పటి నుంచి అన్ని పండగలు స్టార్ట్ మనకి. ఆషాఢంలో వచ్చే పండగ మొదటిది తొలి ఏకాదశి. సో ఇప్పుడు పూరీలు చేసుకుందాను. పూరీలు ఇట్లా పొంగితే చాలా బాగుంటుంది. ఇది పూరీ పిండితోటి చేస్తున్నాను, గోధుమ పిండి అయితే కాదు, ఓన్లీ పూరీ పిండి మాత్రమే. పూరి పిండి చేస్తే తెల్లగా వస్తాయి, గోధుమ పిండి చేస్తే జర ఎర్రగా వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మిర్చి బజ్జీలు అయితే చేసుకుందాము. చూసారు కదా, నెక్స్ట్ ఇప్పుడు మిర్చి బజ్జీలు కూడా రెడీ అయిపోతున్నాయి. బజ్జీలు కూడా టేస్ట్ అనేది చాలా బాగా వచ్చినాయండి. పిండి ఎప్పుడైనా కానీ మిర్చి మొత్తం ముంచకూడదు, ఇట్లా హాఫే ముంచాలి. ఎక్కడికైతే కట్ చేస్తామో అది మనం పిండిలో ముంచకుండా మిర్చీలు వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట, సూపర్ ఉంటుంది. మిర్చికి మొత్తం పిండి పెడితే అసలు మొత్తం పిండి పిండి అనిపిస్తుంది నాకైతే. సో నేనైతే మిర్చిని ఎప్పుడే కానీ ఫుల్గా ముంచాను, ఇట్లా హాఫే ముంచి చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆలు బజ్జీ అనమాట. సేమ్ పిండి కాబట్టి అదే పిండితో మిర్చీలు వేసుకోవచ్చు, ఆలు బజ్జీ కూడా వేసుకోవచ్చు. మనకి పని కూడా తొందరగా అయిపోతుంది. సో అందుకనే మిర్చి తినని వాళ్ళు, కారం ఉంటుంది అనుకునే వాళ్ళకి ఆలు బజ్జీ, లేదంటే మిర్చి కూడా తినొచ్చు. సో ఈ రెండు కూడా చేసినాను అనమాట. మిర్చీలు, ఆలు బజ్జీ కూడా ఇక్కడ మనకి రెడీ అయిపోయింది. ఒక పిండి తడిపితే 2 పనులు అయిపోతాయి, మిర్చీలు, ఆలు బజ్జీ, అట్లాగే పాయసము, పూరి. దానికి కాంబినేషన్ ఆలు కర్రీ అయితే చేసినాను. సో పండగ రోజు కాబట్టి కంపల్సరీ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఈ ఐటమ్స్ అయితే చేసుకున్నాను. మరి మీరేం చేసుకున్నారన్నది కామెంట్ చేసి అయితే చెప్పండి. చూసారు కదా, ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఆలు బజ్జీ, పూరి, ఇక్కడ వచ్చేసి మిరపకాయ బజ్జీలు, ఇది వచ్చేసి పాయసం, వేడి వేడి పాయసం. మేము ఈరోజు ఇవన్నీ చేసుకున్నాం అనమాట. అన్నీ కంప్లీట్ అయిపోయింది. పొద్దునైతే ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాము. బల్కంపేట వెళ్ళాము, టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్న తర్వాత ఈవినింగ్ వచ్చాక ఇవి చేసామన్నమాట. అక్కడే మాకు 2 అయిపోయింది. దర్శనం అయ్యేసరికి ఇంటికి వచ్చేసరికి 3 అయ్యింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.